హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక వార్త అయితే చక్కర్లు కొడుతోంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి, అదేవిధంగా పీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించి కసరత్తు అయితే ప్రారంభించింది. ఎవరికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలి, మరి మంత్రివర్గంలో ఎవరిని తీసుకోవాలి, ఆల్రెడీ మంత్రివర్గంలో ఉన్నటువంటి వారికి సంబంధించి మార్పులు చేర్పులు ఏ రకంగా చేయాలనే దానిపైన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేసింది. దీనికి సంబంధించినటువంటి ఒక లిస్టును అయితే మరి కాంగ్రెస్ అధిష్టానం దగ్గర పెట్టినటువంటి క్రమంలో మరి వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇందులో ఇప్పుడు పీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించి అయితే అనేక మంది ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ పదవి కోసం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, మరి ప్రాధాన్యం కలిగినటువంటి పీసీసీ అధ్యక్షుడిగా మరి బీసీని ఉంచితే బాగుంటుందనేటువంటి ఆలోచన చేసింది. కాబట్టి అందులో భాగంగానే బీసీకే ఆ పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన కాంగ్రెస్ అధిష్టానం చేసింది. అందులో భాగంగానే మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనేటువంటి మధు యాష్కి కూడా మరి ఈ పీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఎవరైతే మహేష్ గౌడ్ ఉన్నాడు, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయనకే పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా సమాచారం అయితే ఉంది. అయితే మహేష్ గౌడ్ మొదటి నుంచి కూడా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు నుంచి కూడా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేసినటువంటి వ్యక్తి. మరి పీసీసీ అధ్యక్షుడు కూడా రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉంటే భవిష్యత్తులో ఇటు ప్రభుత్వాన్ని నడిపించే విధానాలు కానివ్వండి, పార్టీని నడిపించే విషయంలో కానివ్వండి, ఎలాంటి అడ్డంకులు ఉండేటువంటి కోణంలోనే మరి మహేష్ గౌడ్ని పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందనేటువంటి అభిప్రాయాన్ని రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా చర్చ అయితే నడుస్తూ ఉంది. అదేవిధంగా ఈ మంత్రివర్గ విస్తరణ తర్వాత ఈ మంత్రులుగా ఉన్నటువంటి వారి శాఖల మార్పులు చేర్పులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆ దిశగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందనేటువంటి వార్తలు వస్తున్నాయి. అయితే ప్రధానంగా ఇక్కడ ముఖ్యమంత్రి తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగినటువంటి శాఖ హోంశాఖ. ఈ హోంశాఖకు సంబంధించి ఎవరికి ఆ శాఖ కేటాయించబోతున్నారనే దాని మీద సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్ కొడుతోంది. హోంశాఖ మంత్రిగా మరి సీతక్క ఉండబోతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా సిగ్నల్ ఇచ్చిందనేటువంటి వార్తలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. దీనికి ప్రధాన కారణం గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డికి సపోర్ట్గా నిలబడ్డటువంటి వ్యక్తుల్లో సీతక్క ఒకరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు మంత్రి పదవి లభించింది. ఇప్పుడు హోంశాఖ ఇవ్వడం ద్వారా మరి ఆమెకు మంత్రిగా ప్రమోషన్ లభించిందనేటువంటి వార్తలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దీనికి సంబంధించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. అయినప్పటికీ కూడా దీనికి సంబంధించి సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి ఆమె సమర్థవంతంగా ఈ హోంశాఖను నిర్వహించగలరు అని చెప్పి అభిప్రాయాన్ని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం దగ్గర చెప్పినట్టుగా రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా ఏదైతే పీసీసీ అధ్యక్ష పదవి తనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తికి ఇప్పించుకుంటున్నారు, అదేవిధంగా హోంశాఖ కూడా తనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తికి ఇప్పిస్తే ఇబ్బందులు తలెత్తవనేటువంటి ఉద్దేశంతోనే మరి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారనేటువంటి విధంగా ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో మరి సీనియర్లు కూడా ఏ రకంగా దీనికి మద్దతు ఇస్తారా లేదనేది మాత్రం చూడాలి. ఎందుకంటే పీసీసీ అధ్యక్ష విషయంలో ఒక ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతనే అది ఫైనల్ అవుతాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా హోంశాఖకు సంబంధించి కూడా ఒక ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతనే ఆ శాఖ ఇచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ ప్రస్తుతం నడుస్తూ ఉంది. నిజంగా సీతక్కకు హోంశాఖ కనుక ఇస్తే ఆమె నక్కతోక తొక్కొచ్చిందని అనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఆషాఢ మాసంలోపే ఈ ప్రక్రియ అంతా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆషాఢ మాసంలో మరి ప్రమాణ స్వీకారాలు చేయడానికి ఎవరు కూడా అంతగా ఆసక్తి చూపరు. కాబట్టి ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అడుగులు వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక మీదట ఈ మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్ష పదవి, నామినేటెడ్ పదవులు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో పాలనపైన దృష్టి పెట్టాలనే విధంగా మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్టుగా మరి పార్టీ శ్రేణులు అయితే చెప్తా ఉన్నారు. సో మరి రాబోయే రోజుల్లో ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయి, మరి పీసీసీ అధ్యక్ష పదవిగా ఇప్పుడు చెప్తున్నటువంటి మహేష్ గౌడే ఉంటారా, లేకపోతే వేరే వ్యక్తిని తెర మీదకి తీసుకొస్తారా? ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే బలరాం నాయక్, సంపత్ కుమార్ వీళ్ళంతా కూడా ప్రయత్నం చేశారు. మధుయాష్ గౌడ్ వీళ్ళంతా కూడా పీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నం చేశారు. మంత్రి పదవులకు సంబంధించి కూడా చాలామంది ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయి, మరి ఈ నామినేటెడ్ పదవులు ఎవరెవరికి వచ్చేటువంటి అవకాశం ఉందని చూడాలి. ఆషాఢ మాసంలోపు అయితే ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది.